నమస్తే. రజాకార్ కొత్తగా రిలీజ్ అయిన సినిమా అనుకోవచ్చు, కానీ పాత నైజాం చరిత్ర. అయితే నిజంగా ఈ సినిమా చూస్తే ఇంతటి ఇబ్బందులకు గురయ్యామా అనేది మాత్రం మనకి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ సినిమా గురించి పూర్తి రివ్యూ అంటే ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. రజాకార్ అనేది పాత మాట అయినప్పటికీ ఇప్పటికీ దాని యొక్క కొంత లక్షణాలు కావచ్చు, కొంత దాని యొక్క వాసనలు కనిపిస్తూ ఉంటుంటాయి. ఎప్పుడుకో పురాతనమైనటువంటి యొక్క ఓల్డ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సినిమా రూపంలో దాన్ని తెరకెక్కించారు కాబట్టి ఆ సినిమా చూస్తే మీకేమనిపించింది? నేనైతే రజాకార్ అనే పదం వినటమే కానీ ఎలా జరిగి ఉంటుందా అనేది నాకు తెలీదు. సినిమా చూశాక అయ్యో ఇలా జరిగిందా, హైదరాబాద్కి ఇంత చరిత్ర ఉందా అనేది అనిపించింది. ఇంత అణచివేత, ఇంత అరాచకత్వం ఇక్కడ జరిగిందా అని ఖచ్చితంగా మనం చూసిన వాళ్ళైతే అనుకుంటారండి. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హైదరాబాద్ విముక్తి లేకుండా హైదరాబాద్ని మన కాశ్మీర్ లాగా ఒక పాకిస్తాన్ ఎట్లయితే విడిపోయి ఎట్లా వెళ్ళిపోయిందో ఇది కూడా తుర్కిస్తాన్ అనే ప్రదేశంగా మార్చాలనే కుట్ర ఎలా జరిగింది అనేది ఇందులో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కాసిం రిజ్వీ అనేవాడు నవాబు నిరంకుశంగా పరిపాలించడానికి ఎలా కారణమయ్యాడు అనేది తెర మీద చక్కగా ఆవిష్కరించాడు. ఆ రజాకార్లు చేసిన అరాచకత్వాలు, హిందువులను తీసుకొచ్చి ముస్లిం మతంలోకి మార్చుకోవటాలు, ఆ సన్నివేశాలు కానీ, తర్వాత తెలుగు నేర్చుకునే వాళ్ళకి ఉర్దూ నేర్పించడం కానీ, తెలుగు నేర్పకుండా చేయటం కానీ, ఇలా అణచివేత చర్యలన్నీ చూపించాడు. కళ్ళకు కట్టినట్టుగా ఎక్కడ మనకి సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నట్టుగా అనిపించాల నాకు. ఎందుకంటే ఇంకా చెప్పాలంటే ఇంకా అరాచకత ఎక్కువ ఉన్నదేమో అనిపించింది. సినిమాలో తక్కువ చేసినా మనకి ఎక్కువలాగానే అనిపించింది. సో మొత్తానికి సినిమా చూస్తే సినిమాలో కొన్ని పాత్రలు, కొంత కీలకమైనటువంటి క్యారెక్టర్స్ వేసిన ఇంద్రజ గారు కావచ్చు, క్యారెక్టర్స్ గురించి ఏం చెప్తారు? ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర. ఆయన ఉక్కు మనిషి ఆయన ఎందుకు అనుకుంటామో ఈ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి. అసలు ఆ పాత్ర పోషించిన వ్యక్తి బాలీవుడ్ నటుడు తేజ్ సప్రు అట. యాప్ట్గా ఆయన పర్సనాలిటీ తగ్గట్టుగాను, ఆయన రూపాన్ని తగ్గట్టుగా చాలా అద్భుతంగా యాక్ట్ చేశాడు ఆయన. తేజ్ సప్రు పాత్ర హైలైట్గా నిలిచింది. అలాగే ఇంకొకటి ప్రధానమైన పాత్ర ఏంటంటే కాసిం రిజ్వీ, నైజాం నవాబుని ఎలా తప్పుదో పట్టించాడు రిజ్వీ అనే పాత్ర. ఆ పాత్ర పోషించింది రాజ్ అర్జున్ అనే నటుడు. అతను కూడా బాలీవుడ్ వాడే. చాలా అద్భుతంగా నటించాడు. చెప్పాలంటే హైలైట్ అయిన పాత్రగా చెప్పుకోవచ్చు. ఈ రజాకా సినిమాకి హైలైట్ ఆ రాజ్ సప్రు అనేవాడే. నిజంగా అంత బాగా యాక్ట్ చేసాడు అతను. గతంలో మన తెలుగు సినిమాల్లో శకుని పాత్ర వేసే అతనిలాగా ఉంటాడు. నిజంగా ఆ శకుని పాత్ర వేసేవాడు బతికున్నా కానీ ఈ పాత్ర ఖచ్చితంగా సరిపోయేవాడు. అట్లా అంత అరాచకవాదిగా రిజ్వీ పాత్రని మలిచారు. అలాగే నైజాం నవాబు పాత్రని మకరంద దేశపాండే చేశాడు. అతనికి అంతమంది భార్యలను పెట్టుకుని వీళ్ళని ఈ రిజ్వీ చెప్పిన మాటలు వింటూ ఈ తుర్కిస్తాన్గా ఏర్పాటు చేయటం కానీ, ప్రజలను తప్పుదో పట్టించే చర్యలు కానీ, పత్రికల్ని, మీడియా వ్యవస్థను తన అదుపులోకి తీసుకుని, మీడియా వ్యవస్థ అంటే అప్పట్లో రేడియోనే తన అదుపులోకి తీసుకుని చేయటం కానీ, ఇవన్నీ మనకి కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించారు. మీరన్న ఇంద్రజ పాత్ర, ఐలమ్మ పాత్ర స్టార్టింగ్లోనే వచ్చి వెళ్ళిపోయే పాత్రే. అట్లాంటి పాత్రలు చాలా ఉన్నాయి. నైజాం నవాబుని మట్టు పెట్టే పాత్రలు కొన్ని ఉంటాయి. వాళ్ళు దొరికిపోతారు, వాళ్ళు చిత్రహింసలు పాలవుతారు. ఇట్లా ఆ సినిమాలో దాదాపు ఇది చాలా రీసెర్చ్ వర్క్ చేసి ఉండాలి. డైరెక్టర్ యాట సత్యనారాయణ ఇలాంటి సినిమా చేయాలంటే అంత రీసెర్చ్ చేయాలి. తెలంగాణ స్లాంగ్లో స్టార్టింగ్లో సాయి కుమార్ వాయిస్ ఓవర్తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. సాయి కుమార్ వాయిస్ ఓవర్లో కూడా తెలంగాణ స్లాంగ్తో చక్కగా వాయిస్ ఓవర్ చెప్పించారు. అలాగే ఆ పాత్రలు కానీ, ఆ సంభాషణల తీరు కానీ, ఆ సినిమాని మలిచిన విధానం కానీ చాలా రిస్క్తోనే ఈ సినిమా చేసినట్టుగా అనిపించింది మనకైతే. సో మొత్తానికి రజాకార్ అనగానే ఇప్పుడు మీరు తలుచుకోగానే గుర్తొస్తున్నటువంటి అంశాలు ఏంటి? అరాచకత్వం అండి. ఒక మతవాదం అనేది మనిషిని ఎంత మూఢంగా నెట్టుకొస్తుంది. ఆ మతోన్మాదం అనేది పాకిస్తాన్తో కుమ్మక్కై వీళ్ళు చేసిన ఏర్పాట్లు కానీ, అంటే దీని వెనకాల పాకిస్తాన్ పాత్ర కూడా ఉందని చెప్పడం కానీ, ఇలాగే కొన్ని దేశాలు సపోర్ట్ తీసుకుని ఈ నైజాం నవాబు దీన్ని అంతా చేయటం కానీ, ఈ అంశాలన్నీ చాలా ఉన్నాయి. తెర వెనుక మనకి ఇంత జరిగిందా, అసలు హైదరాబాద్ ఇలాంటిది కాదా, అప్పుడు ఇలా ఉండేదా, ఆ అనసూయ పాత్ర కొంత ఉంది, అనసూయ భరద్వాజ్ ఆ బతుకమ్మ పాటతో అమ్మాయిని చూపించారు. అక్కడ అరాచకత్వంతో వాళ్ళని ఎట్లా మట్టు పెట్టారు అనేది, ఎంతోమందిని మట్టు పెట్టి చెట్టుకు వేలాడదీసిన సంఘటనలు ఇవన్నీ చాలా అద్భుతంగా చిత్రీకరించారని చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమా కమర్షియల్గా జనం ఎంతవరకు ఆదరిస్తారో చెప్పలేం, కానీ వాళ్ళు సినిమాగా దీన్ని తీసిన విధానం కానీ,
దీని వెనకాల వర్క్ చేసిన విధానం కానీ సినిమా కథ విషయంలో కూడా జనాలకు అర్థమయ్యేలాగా చెప్పడానికి డైరెక్టర్ చేసిన ప్రయత్నాలు కానీ ఫలవంతమైనవి అని చెప్పొచ్చు. అంత బాగా డైరెక్టర్ చేశాడు. అలాగే రికార్డింగ్ పరంగా చూసుకున్న అద్భుతంగా కుదిరింది. కొన్ని సన్నివేశాలు అంటే చార్మినార్ ప్రాంతంలో షూటింగ్ చేసిన సన్నివేశాలు కానీ అది చార్మినార్ వద్ద చేశారా లేకపోతే ఎక్కడ చేశారో తెలియదు కానీ అక్కడ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అలాగే మిలిటరీ వాళ్ళ వ్యూహం ఈ నైజాం నవాబుని ఇక మా అంతమొందించడానికి ఇక్కడ అరాచకత్వానికి అడ్డుకట్టడం వేయడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎలాంటి చొరవ తీసుకున్నాడు. నెహ్రూ మాటను కూడా కాదని దీన్ని అడ్డుకోవడానికి నెహ్రూ టైం అడినా కానీ అది కాదని చెప్పి నెహ్రూ మాటను పెడచోని పెట్టి తను చొరవ తీసుకుని ఈ హైదరాబాద్ విముక్తిని చేయడానికి పటేల్ ఏం చేశాడనేది కూడా బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగారు. ఎందుకంటే బలగాలను కాశ్మీర్ నుంచి కొన్ని బలగాలను రప్పించి 3 ప్రాంతాల నుంచి మొత్తానికి బందీగా చేయటం వీళ్ళని రిజ్వీని కానీ వీళ్ళందరినీ చాలా బాగా మలిచాడు సినిమాని. సో ఒక్క లైన్లో రజాకార్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాట చెప్పాలంటే రజాకార్ అనే ప్రైవేట్ సైన్యం చెప్పాలంటే ఒక విధంగా ఆ ప్రైవేట్ సైన్యం ఎంత అరాచకత్వాలు చేసిందనే దాని మీద ఒక దృష్ట్యరాకి ఆవిష్కరించడం అనే దాన్ని మనకేంటంటే ఒక రజాకార్లు అనేది ఒక నెగిటివ్ అంశాన్ని తీసుకుని వీళ్ళు సినిమాగా చేశారు రజాకార్ అనేది. నిజంగా ఇది చెప్పాలంటే ప్రతి ఒక్కరూ రజాకార్లు అనేవాళ్ళు ఎలా వ్యవహరించారనేది చూస్తే కానీ అర్థం కాదు. మనకి పదాలు చాలా విన్నాం కానీ ఎందుకంటే నాకే తెలియదు. ఈ సినిమా చూశాక ఇంత జరిగిందని మాత్రం అనుకుంటారు ఖచ్చితంగా. అయితే ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? 5కి నేను 3 రేటింగ్ అయితే ఇస్తాను. ఓకే, 5కి 3 రేటింగ్. సో చూద్దాం సార్, మొత్తానికి సినిమా బాగున్నా కమర్షియల్ యాంగిల్లో ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వచ్చే సండే ఆగేదాకైతే మనకి అర్థం కాదు. చూద్దాం ఏం జరగబోతుంది. సో ఇదండి మొత్తానికి రజాకర్ అనే పదంలోనే చాలా బలమైనటువంటి ఒక పదం, బరువైనటువంటి పదంలాగా కనిపిస్తుంది. అయితే రజాకర్ వ్యవస్థ ఎలా జరిగింది ఏంటి అనేది మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఈ రజాకర్ మూవీ మాత్రం చూడాల్సిందే. థ్యాంక్ యూ.